గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జీర్ణమవనమండి, లేకపోతే చక్కెర డైబెటీస్ వస్తుంది. నువ్వు నోరు మీరా ఒరే కుక్కు, తొందరగా మా డజన్ వడ్డించరా. ఏమిటమ్మోయ్, ఇప్పుడు నా చేతులు ఖాళీగా లేవు. తర్వాత రాపో. అదేమిట్రా నువ్వు కూడా అలా అన్నావు? ఏదో బిచ్చగత్తిని విదిలించినట్టు విదిలించేసి వెళ్ళిపోతున్నావు. నిన్న గాక మన వచ్చిన పోలేరమ్మకి కుంభం తోడినట్టు కూర్చోబెట్టి వడ్డిస్తున్నారు. ఏమిటి కూర్చో? అమ్మాయి గారు మీరు ఊరుకోండి. పాపం పెద్ద ఆవిడ గుండె జబ్బు, రక్తపోటు. ఏమన్నావు? ఇందాక చక్కెర వ్యాధి అన్నావు, ఇప్పుడు రక్తపోటు అంటున్నావు, మళ్ళీ గుండు జబ్బు అంటున్నావు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఎంతకాలం ఇలా కూర్చొని తింటారో నేను చూస్తాను. మీ సంగతి నేను చూస్తాను. మంచిగా తీసుకోండి. సంధ్య వచ్చేసారా? ఏంటి ఇంకా నీ అలంకరణ పూర్తిగా లేదా? ఇదిగో 1 minute. కమాన్ స్పీడ్ అప్. రెడీ. ఏమిటండి? ఏం లేదు, ఇవాళ మనం సినిమాకి వెళ్ళటం లేదు. ఏ? ఇంత అందమైన బొమ్మను ఎదురుగా పెట్టుకుని ఆ సినిమా బొమ్మలు ఎవరికి కావాలి? నీ కళలోకి చూస్తే ఇక్కడే కూర్చో. సరే సరే, మీ పెళ్ళాన్ని మీరు పొగుడుకోవటం గొప్ప. పదండి. జోక్ చెప్తాను, ఆ చెవిటి పారి. నవ్వాలి గట్టిగా నవ్వు, జోక్ నాది కదా. నవ్వు వచ్చినా రేపు నవ్వాలి. మా జ్యోతి 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 డియర్, కమా కమా కమలా. అరే ఇదేంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నాయి? మా నువ్వు అర్జెంట్గా డ్రెస్ మార్చి రావాలి. కమా, నో టైం, స్పీడ్ అప్ స్పీడ్ అప్. ఎక్కడికి? ఏం లేదమ్మా, నువ్వు నేను మీ వదిన కలిసి సినిమాకి వెళ్తున్నాం. ఇంగ్లీష్ సినిమా, టు సర్వ్ విత్ లవ్, టు సర్వ్ విత్ లవ్. నేను ఎందుకన్నయ్యా, మీరిద్దరూ వెళ్ళండి. అదేం కుదరదు, నా బంగారు చెల్లి లేకుండా నేను సినిమాకి వెళ్తానా? కమాన్ అయితే నేను కమాన్ 5 minutes ఓన్లీ 5 minutes. హలో, కాల్ ఫ్రమ్ బాంబే. ఎస్, స్పీకింగ్. హలో మోతీలాల్ జీ, హౌ డు యు డు? ఏమిటి సంధ్య, ఏమిటి అంతా? ఏమిటి నగలు తీసిస్తున్నావు? నేను సినిమాకు రావడం లేదు. హే, నేనెందుకు? మీ అన్న చెల్లెలు ఇద్దరు వెళ్ళండి. అదే ఏమిటి మరి చిన్నపిల్లలాగా ఏదో మనతో పాటు సరదాగా సినిమా చూస్తుంది కానీ పిలిచాను, ఆ మాత్రాన్ని కలగాలండి. అదే మీకు అర్థం కాలేదు. భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఆనుకున్నప్పుడులాగా ఆవిడెందుకు? సినిమా హాల్లో మనం ఏమైనా రొమాన్స్ చేయబోతున్నావా? చేయకపోతే మాత్రం మన మధ్య మూడో మనిషి ఉంటాం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ ప్రైవసీ. ఆల్ రైట్, నీకు అంత ఇష్టం లేకపోతే మా చెల్లెని రావద్దని చెప్తాను. ఓకే, రా వెళదాం. ఇప్పుడు చెప్తారండి. అక్కడికి మీరేమో పెద్ద ప్రేమ గల అన్నయ్య అయినట్టు, నేనేమో బ్రహ్మ రాక్షస అయినట్టు. మీరెళ్ళండి. బా సంధ్య, ఈ మాత్రం చిన్న విషయానికి ఎందుకంత పెద్ద రాత్రం చేస్తారు? నా మాట వినరా? ప్లీజ్ లీవ్ మీ అలోన్. నువ్వు నీ మొండి పట్టుదల. మార్నింగ్. అంబులెన్స్ కోసం ఫోన్ చేయండి. అంబులెన్స్. సారీ కోటయ్య, నీ ఉద్యోగ విషయంలో నేనేం సహాయపడలేకపోతున్నాను. అర్థమైంది బాబు, మీరేం చేస్తారు? నా రాత బాగోలేదు, అయినా చేతనైన సహాయం చేస్తున్నారు. 6,000 నష్టపరిహారంగా ఇవ్వమని కోర్టు వారు తీర్పు చెప్పారు సార్. 6 కాదు, 15,000 ఇప్పించండి. అలాగే. కోర్టు నిర్ణయించేది వాళ్ళకి జరిగిన నష్టాన్ని బట్టి, మనం చూడాల్సింది వాళ్ళకి వచ్చిన కష్టాన్ని. కోటయ్య, నువ్వు మా సర్వీస్లో లేకపోవచ్చు, నీ కష్టానికైనా నష్టానికైనా మేము ఎప్పుడు అండగా ఉంటాం అనేది నువ్వు మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యు. ప్లీజ్ చెకప్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. హలో మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ చేయడం ప్లీజ్. మీరు కొన్నట్టు క్యాష్ రెడీ చేశాను, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మీరు డబ్బు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఖాళీ పెట్టించారే? సంధ్య, ఈ నెక్లెస్ ఎలా ఉందండి? బాగుంది. నాకు చాలా నచ్చింది. బ్యూటిఫుల్ డిజైన్. అది సరే, బ్రీఫ్ కేసులో పెట్టిన డబ్బు నువ్వేమైనా తీసావా? తీశాను. అది పెట్టేగా నెక్లెస్ కొన్నాను.
అది ఆఫీస్ డబ్బు. బాంబే పార్టీకి ఇవ్వాల్సి తీసుకొచ్చించాను. ఆఫీస్ డబ్బని దాని మీద ప్రింట్ చేసి ఉంటుందా? ఇవ్వాలంటే చెక్ ఇవ్వండి. ఆ మాత్రం తెలియకుండానే తీసుకొచ్చి పెట్టా అనుకున్నావా? వాళ్ళకి క్యాష్ ఇస్తానని మాట ఇచ్చాను. వాళ్ళందరిలోనూ నా తల కొట్టేసినట్టయింది. అయినా డబ్బు తీసే ముందు నాతో మాట చెప్పాల్సిన అవసరం లేదా? ఇదే నీ సొంత డబ్బు అనుకున్నావా? ఆఫీస్ డబ్బు. అవునండి, నా సొంత డబ్బే. ఆఫీస్ డబ్బు నా డబ్బు కాదంటారా? నాకు కావాల్సి వస్తే నీకు కావాల్సి వస్తే మీ డాడీని అడుగు, లేదా బ్యాంక్ నుంచి డ్రా చేసుకో. అడిగే అలవాటు లేదు, అవసరం లేదు. అయినా ఇంత చిన్న విషయానికి మీరు ఎందుకు అంత గొంతు చించుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నమస్కా, చేసిన తెలివి తక్కువ పంచాలకు ఇంకా ఎందుకు బుకాయిస్తా? వాట్ హ్యాపెండ్ ఏమిటి హాట్ గా తప్పాలనుకుంటున్నారు? ఏమై చూడు డాడీ, నేను ఈ నెక్లెస్ కొనుక్కోవాలనుకున్నాను. బ్రీఫ్ కేసులో డబ్బు తీసుకుని కొన్నాను. తప్పే ఉంది? అది కాదండి, ఆ బాంబే పార్టీ వాళ్ళు క్యాష్ కావాలంటే నేను రెడీ చేసి ఉంచాను. అది తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసాను. తప్పు కదా? తప్పే. నా డబ్బు నేను ఖర్చు చేయడం తప్ప డాడీ? తప్పే ఉందమ్మా. అది కాదండి, ఆఫీస్ డబ్బు నాకు తెలియకుండా ఖర్చు పెట్టడం తప్పు కదా అంటున్నాను. తప్పే. చూడండి, ఇద్దరు కేసుల్లోనూ స్ట్రాంగ్ పాయింట్ ఉంది. పాయింట్ కూడా ఉంది. కూల్ డౌన్. డాడీ, మీరు ఎప్పుడు ఆయన్నే సమర్థిస్తుంటారు. రావయ్య స్వామి, రా రా రా. ఏమిటి సార్, అన్నీ తెలిసిన మీరే సంచలనం మందలించకపోతే? అదేనయ్యా నా వీక్ పాయింట్. తల్లి ప్రేమకు నోచుకోలేని దురదృష్టాన్ని కప్పిపుచ్చటానికి అమ్మాయి ఏమడిగినా ఇచ్చాను, ఏం చేసినా భరించాను. అందుకేనయ్యా ఇలా తయారైంది. చూడు బాబు, సంధ్యకు నువ్వు భర్తవే కాదు, అప్పుడప్పుడు తండ్రివి కూడా కావాలి. అమ్మాయి మాటకు నువ్వే ఆవేశపడితే ఇంకెవరయ్యా ఆమెను అర్థం చేసుకునేది? బాబు, మీలాంటి భర్త దొరకటం నిజంగా సంధ్య అదృష్టం బాబు, సంధ్య అదృష్టం. బ్యాడ్ హ్యాబిట్. పండంటి జీవితం రెండింటికి అంకితం. బుద్ధులున్న వాళ్ళు ఉంటారు. పోయింది చిన్నది చితకది కాదాయే. అనుమానం రాకుండా ఉండాలే గాని వచ్చాక తీర్చుకోవడమే మంచిది. చూడమ్మా, నా పెట్టి కూడా తీసుకొస్తాను, నువ్వే స్వయంగా చూసుకో తల్లి. అదేమిటత్తయ్య, మీ మీద నాకు అనుమానం. అది కాదమ్మా, ఉండు. అమ్మ చెప్పింది నిజమే వదినా. కళ్ళ ముందు అంత పెద్ద నక్క అనిపిస్తుంటే ఎవరికైనా కక్కుర్తి పడాలనిపిస్తుంది. అంటే ఆ పని నేను చేశానేనా మీ ఉద్దేశం? బాగుంది వరస. నువ్వెందుకు భుజాలు తడుకుంటావు? వేలెత్తి నేను చూపించానా, నోరెత్తి నీ పేరన్నానా? మీ మాటల్లో అర్థం తెలుసుకోలేని మూర్ఖురాలి కాను. చూడమ్మా, బాగా చూడు. అయినా నాకెందుకమ్మా నగా నట్రాను? కావలసిన వాళ్ళే కాజేసి ఉంటారు. నా పెట్టి కూడా చూడదునా. నీ మనసులో లేకపోయినా ఎగదొచ్చే వాళ్ళు ఉంటారు. నాకు దొంగతనం చేయాల్సిన అవసరం గతి లేదు. చూడు, బాగా చూడు. చేసిందంతా చేసి ఎంత నంగనాచి కబుర్లు చెప్తున్నావమ్మా? సూర్యమ్మ గారు, జ్యోతి, మా అమ్మ మీద ఎందుకు అలా కళ్ళెర చేస్తావు? నువ్వే తీయపోతే నీ పెట్టులోకి ఎలా వచ్చింది? అయినా పుట్టుకతో వచ్చిన దిక్కుమాల బుద్ధులు ఎలా పోతాయి? అత్తయ్య, ఏమిటా మాటలు? జ్యోతి ఎవరనుకుంటున్నారు? ఈ ఇంటి ఆడబడుచు. చస్తే అలాంటి పని చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది. కల్లారా అనిపించిందల్లా నిజమని నమ్మక్కర్లేదు. మీరు వెళ్ళండి. సరే, మనకెందుకులే అమ్మా, పోదాం పద. జ్యోతి, ఈ మాత్రానికే నువ్వు దొంగతనం చేయాలా? వదినా, కావాలంటే నేనెవను? చచ్చా, ఎంత పని చేశావు? అంటే
నువ్వు నేను దొంగతనం చేశానని నమ్ముతున్నావా? కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మద్దంటావా? లేకపోతే నెక్లెస్ నీ పెట్టలోకి ఎలా వచ్చింది? పెట్టలోకే కాదుదిరా, కొప్పిళ్లలో మనుషులు తలుచుకుంటే ఎక్కడికి పడితే అక్కడికే నడిచొస్తాయి. మీరు శ్రీమంతులు, పేదవాళ్ళం కావడమే మేం చేసిన పాపం. అంతే వదిరా, అంతే. విన్నానమ్మా, అంతా విన్నాను. అర్హత లేని చోట ఉండడం మనది తప్పు కాని వాళ్ళది కాదమ్మా. పదమ్మా, మన ఇంటికి పోదాం, పద. విరగడైపోయింది. అబ్బా, అంతా నువ్వు అనుకున్నట్టే జరిగిందమ్మా. బ్రహ్మాండమైన ప్లాన్ వేశావు. నెక్లెస్ తీసి దాని పెట్టిన వేశావు, దొంగతనం అంటగట్టేశావు, వాళ్ళంతా వేశావు. లేకపోతే వీళ్ళింట్లో తిష్ట వేసి మన మీద పెత్తనం చెలాయిస్తారా? వీళ్ళంతూ చూడకపోతే నా పేరు సూరమ్మే కాదు. అబ్బా, మా అమ్మ ఎంత మంచిదో. ఇదేవారు తాతయ్య మాట అయినా చెప్పకుండా వచ్చేసారు. అంటే ఎల్లకాలం తింటూ అక్కడే కూర్చోమంటావా ఏమిట్రా? మనకి ఓ ఇల్లు అంటూ ఉందిగా. అయినా దూరంగా ఉంటేనే బంధుత్వాలు దగ్గర అవుతాయి. ఉండేది ఊళ్ళోనేగా. నిన్ను చూడాలంటే 10 నిమిషాలు పని. సరేననుకో. తాతయ్య, ఏమ్మా, అక్కడ ఏమైనా జరిగిందా? ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరూ ఏమీ అనలేదన్నయ్య. తాతయ్య వెళదామన్నారు, బయలుదేరి వచ్చేసాం. ఓ సింతేనా? మీరేదో చెప్ప పెట్టకుండా వస్తే అక్కడ ఏం జరిగిపోయిందని నేను భయపడిపోయాను. సరే, భోంచేద్దుగాని రా అన్నయ్య. అలాగే. వాట్? నా చెల్లెలకి దొంగతనం వంట కట్టారా? అవును బాబు, ఆ రాకాసి సూరమ్మ నోటుకొచ్చినట్టల్లా వాగిందండి. పాపం సెల్లమ్మ గారు పళ్ళెత్తి మాట కూడా అనలేదు బాబు. సంధ్య, నువ్వు మనిషివే పశువే? నీ బోడి నెక్లెస్ కోసం కక్కుర్తిపడే దౌర్భాగ్య స్థితికి నా చెల్లెలు ఏనాడు దిగుతారు. ఓహో, అయితే అక్కడికి వెళ్ళే వచ్చారన్నమాట. చెప్పాల్సినవన్నీ మీ చెల్లెమ్మ గారు చెప్పే ఉంటుందే. నీకున్న కుసంస్కారం నా చెల్లెకి లేదు. నువ్వు చేసిన వెధపని అవతారం చెప్పాడు. నీ నీచ బుద్ధి ఇప్పుడే అర్థమైంది నాకు. ఏంటండి మీకు అర్థమైంది? మీ చెల్లె దొంగతనం చేసిన విషయం నిజం కాదంటారా? అంటాను, ముమ్మాటికి కాదంట. అయితే ఆ నెక్లెస్ ఆమె పెట్టలోకి ఎలా వచ్చిందంటారు? ఎవరో గిట్టని వాళ్ళు పెట్టుండొచ్చుగా. మీ చెల్లె చేసిన తప్పుడు పని సమర్థించుకుంటున్నారా? ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఆమెను దొంగను చేయటం వల్ల ఇక్కడ ఎవరికి ఒరిగేది లేదు. ఆ నగ ఆమె పెట్లో ఉంటూ నేనే కాదు, నలుగురు కళ్ళారా చూశారు. చూస్తారు, అనుమానం కలిగిస్తారు. నువ్వు వాటిని నమ్మి నా చెల్లెలు అవమానించి ఇంట్లో నుంచి గెంటేశావు. నేనే అవమానించలేదు, మర్యాదగా పక్కకు పిలిచి అడిగాను. ఇంత చిన్న నెక్లెస్ కోసం నువ్వెందుకు ఇంత పిచ్చి పని చేశావన్నాను. తానే మొహం చెల్లక సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అభిమానం ఉన్న మనిషి అంతకన్నా ఏం చేస్తుంది? నీ అంతస్తు అహంకారం చూపించుకున్నావే కానీ పసిదాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. ఏం అర్థం చేసుకోవాలండి? ఎదుట రుజువులు కల్పిస్తున్నా మీ చెల్లె నీతి పర్రాలని అర్థం చేసుకోవాలా? కొండంత సాక్ష్యాలు కల్పిస్తున్నా ఆమె నిజాయితీని మెచ్చుకోవాలా? సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి ఇంట్లోనే ఉండమని ప్రాధాయపడాలా? సంధ్య, ఈ అభాండాలేసే బుద్ధి నీకు మొదటి నుంచి ఉంది. కానీ ఇంత జరిగినా నిన్ను గురించి ఒక్క మాట కూడా లేదు నా చెల్లెలు. అనడానికి ఆవిడకి ఎన్ని గుండెలు? అయినా ఏముంటుందండి? చూడండి, కేవలం మీ చెల్లెలైన అదృష్టానికి ఆవిడ క్షమించి వదిలిపెట్టాను. ఈ నిజాన్ని గ్రహించే సంస్కారం మీకుంటే ఆనందిస్తాను. సంధ్య, 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 ఏమైంది సంధ్య? కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గుడ్ న్యూస్. వస్తానండి. థ్యాంక్ యూ. ఒరే బాబు, ఇక నేను పరిగెత్తలేను రా, నాకు ఆయాసం వస్తుందిరా. అరే చూసారా మామయ్య గారు, నా మనవడు పుట్టి నన్ను గుర్రాన్ని చేశాడు. ఆ మనవడు ఎప్పుడో చేశాడు. చూడండి, కొత్త తరం వస్తే పాత తరం తల వంచక తప్పదు. మరి నలుకాలతో నడవలసిందే. బాబుదంతా అచ్చు,
మా వదిన చురికే. చురుకుదనం వాళ్ళ అమ్మదొచ్చినా స్వభావం మాత్రం వాళ్ళ నాన్నదొస్తే మాకు క్షేమం. అంటే నా స్వభావం వల్ల మీరంతా బాధపడిపోతున్నారా డాడీ? అబ్బే, నాకెందుకమ్మా బాధ? ఏమ్మా నీకన్నా బాధగా ఉందా? అబ్బే నాకేం బాధలేదు. ఏం బాబు నీకు? నాకేం లేదండి. ఏం మావయ్య గారు మీకు? పసిబిడ్డ గుండెల మీద తన్నితే మాత్రం నొప్పి పెడుతుందా బాబు? చూశావమ్మా, బాధను కూడా ఆనందంగా స్వీకరించే ఇంతమంది మంచి వాళ్ళ మధ్య నీకు నీ బిడ్డ ఆనందానికి ఎప్పుడు లోటు రాదమ్మా. ఇటువంటి చిన్న ప్రపంచాన్ని ఎప్పుడు వదులుకోకు. చూడమ్మా జ్యోతి, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని బంగారం లాంటి ఆడపిల్లని కని మా వాడికి కానుక ఇవ్వాలి. ఏమై శేఖర్? అదే నాకేం అభ్యంతరం లేదండి, కట్నం కూడా అడగం. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, నాకు మీరు నచ్చారు. మీలాంటి కోటీశ్వర్ల అల్లుడితో విజయం అందడం రిజర్వ్ బ్యాంక్ ని పెరట్లో పెట్టుకున్నట్టే. చాలా సంతోషం. ఇకపోతే మీరు వారు లాంఛనాలు అవి ఒక్కసారి మాట్లాడేసుకుంటే. తమరు ఎలాగంటే అలాగే బాబు. ఏమయ్య శేఖర్? నా చెల్లాయి ఆనందంగా ఉండటం కోసం ఏ లోపం రాకుండా అన్ని సవ్యంగా జరిగింది. ఇంకేం రమణయ్య గారు, మీకు ఏం కావాలో ధైర్యంగా అడిగేయండి. చిత్తం మార్కండేయుడికి పరమేశ్వరుడు వరాలనా వినిపిస్తుంది తమ మాట, కనిపిస్తుంది తమ అభయహస్తం. అర్థం వేసుకుంటారు అనగా 50,000. బాబు, మా తాహతి గారి ఊహించనైనా ఊహించని విషయం. తమరేదో పరిహాసానికి అంటున్నారు కానీ వారి లాంటి వారు తమ పక్కనుండగా. పోనీ కాస్త ఆలోచించి ఇంకొక మాట చెప్పండి. చిత్తం తమరు అలా చెయ్యి నిలబడితే నేను మాత్రం ఏమంటానండి, 40,000 చేసుకోండి. బాబు, మమ్మల్ని మా స్థాయిని కాస్త చూడండి. అయ్యో రామా, మిమ్మల్ని కాదండి మహానుభావ, వారిని చూసి. పెద్ద ఆయన అంతగా అడుగుతున్నాడు, ఇంకొక మాట చెప్పండి. ఆఖరి మాట 30,000 చేసుకోండి. 30? సరే, ఇక మీరెవరో మాట్లాడుతూ నేను చెప్తాను. 25,000 చేసుకోండి. ఆ పై విషయాలన్నీ నేను చూస్తాను. ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉందండి. చూడండి బాబు, నేను కూడా కొన్ని పద్ధతులు ఉన్న మనిషిని, మాటకు ప్రాణం ఇచ్చేవాడిని. పోతే బాబు, ముహూర్తానికి ముందే డబ్బు నా చేతికి అందా. అలాగేలేండి, డబ్బు చేతిలో పడిన తర్వాతే తాళిబొట్టు కట్టిద్దరు కానీ మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం. అలా అన్నారు, దివ్యంగా ఉంది. అలాగే. అవుతారం సామాన్లన్నీ కార్లో పెట్టించావా? సామాన్లు టికెట్ పట్టుకుని రంగనాయకులు గారు ముందే విమానాశ్రమానికి వెళ్ళిపోయారండి. నువ్వేం పెడుతున్నావు ఇక్కడ? అమతం ఉండాలి కదండి. నాతో పాటు పంపిస్తావేంటి? అయ్యి బాబు, ఇల్లు మేనేజింగ్ చేసుకోవాలండి. కరెక్ట్. టైం అవుతుంది, శేఖర్ ఇంకా రాలేదు. మరి పాటికి అదిగోనండి మాటల్లోనే వచ్చేసారు శేఖర్ బాబు గారు. ఏమిటండి అర్జెంటుగా రమ్మని టెలిఫోన్ చేశారు? అవును బాబు, అనుకోకుండా బొంబాయి వెళ్ళవలసి వచ్చింది. కానీ జ్యోతి పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. బాబు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటండి? నీ చెల్లెలు పెళ్లి బాగా ఘనంగా జరిపించాలి. నువ్వేమీ సందేహించొద్దు. నా ఆస్తి, నా సర్వస్వం నీది. ఏమీ మొహమాట పడకుండా నీకు కావలసినంత డబ్బు తీసుకుని ఖర్చు పెట్టు. చాలా థ్యాంక్స్ అండి. అవసరమైతే అలాగే చేస్తాను. పెళ్లికి అవసరం కాకుండా ఎందుకుంటుంది బాబు? నా కోరిక ప్రకారం చేస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. సరేనా? గుడ్. వస్తాను. ఏంటి సార్, పెద్దలు కష్టపడి కట్టించిన ఇల్లు తాకట్టు పెడుతున్నారు? శుభకార్యం జరిపించడానికే పెడుతున్నాను. మా చెల్లాయి పెళ్లి. అచ్చా, ఇంతకీ ఎంత కావాలి సాబ్? కనీసం 30,000 కావాల్సి వస్తుంది. మాకున్న ఆస్తి ఎల్లా ఇల్లు. ఈ పత్రాలు దానికి సంబంధించినవి. వీటిని దగ్గర పెట్టుకుని డబ్బు ఇవ్వండి. మీపై మాకు నమ్మకం ఉంది సాబ్. థ్యాంక్స్. 30,000. జాగ్రత్త. చాలా థ్యాంక్స్. అదేమిట్రా అబ్బాయి, ఇంత పెద్ద శుభకార్యం ముందర పెట్టుకుని నువ్వు దగ్గర లేకుండా ఉంటే ఎలా? ఇప్పుడు మాత్రం ఏమైంది తాతయ్య? ఏర్పాట్లన్నీ చేసే వెళ్తున్నానుగా. కాకపోతే మామగారు అర్జెంటుగా రమ్మని ట్రంకాలు చేశారు. వెళ్ళక తప్పదు మరి. ఓ అబ్బా, చెల్లెమ్మ గారు అలిగినట్టున్నారే. ఏమ్మా, ఈ అన్నయ్య లేకుండా ఈ చెల్లెలి పెళ్లి జరుగుతుందా? అవును, నేను బాంబే నుంచి వచ్చేటప్పుడు నీకోసం ఏం తీసుకురావాలి? అక్కడ మంచి మంచి ముత్యాలు దొరుకుతాయట. ముత్యాలు ఓకే. రకరకాల డిజైన్స్ లో గాజులు దొరుకుతాయట. గాజులు ఓకే. అక్కడ మహాలక్ష్మి గుడి ఉందట. అమ్మవారికి పూజ చేయించి ప్రసాదం కుంకుమ తెచ్చిపెట్టన్నయ్యా. అలాగేనమ్మా. నా చెల్లాయి సౌభాగ్యాన్ని 10 కాలాల పాటు చల్లగా కాపాడమని ఆ దేవికి పూజ చేయించి ప్రసాదం తెచ్చిపెడతాను. ఓకే తాతయ్య, ప్రస్తుతానికి 5,000 ఖర్చులు కొనుక్కోండి. కట్టం డబ్బు రెడీ చేసి ఇంట్లో ఉంచాను.
మీరేం కంగారు పడద్దు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అమ్మా నా ట్రైనింగ్ వస్తాను. పద బాబు. మిస్టర్ పురుషోత్తం గారు, we will definitely achieve what we want. Really, Japanese collaboration is very fortunate for us. రావయ్యా రా. మీట్ మై సన్ ఇన్ లా మిస్టర్ శేఖర్. వారు పద్మా స్టీల్ ఇండస్ట్రీస్ ప్రొపరైటర్ మిస్టర్ సోమశేఖర్. Hello. వీరు చంద్ర ఐరన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రావ్. Hello. వారు జాక్సన్ అండ్ పాల్ టెక్నికల్ అడ్వైజర్. బై మేమందరం కలిసి నీ పేరున ఒక కొత్త ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నాం. నా పేరట? అవును బాబు, నువ్వు మామకు తగ్గలుడు అనిపించుకోవాలి. నేనెవరూ చిన్న చూపు చూడడానికి లేదు. అందుకే ఈ కంపెనీ ప్రారంభిస్తున్నాను. వద్యం వస్తుంది, అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. నిజంగా ఇవాళ నా జీవితంలో చాలా సంతోషమైన రోజు. Hello, Mr. Joseph. I am speaking for Sun and Sand. Please come immediately. Yes, please. సంచిని పిలిపించుకుంటారా? ఎందుకు బాబు, ఇప్పుడు నాకేమైందని? ఏదో అంత ఆనందాన్ని ఈ గుండె భరించలేకపోయింది. అయినా పక్కన ఉన్నావుగా, పెళ్లికి ముందు అనవసరంగా అందరినీ కంగారు పెట్టద్దు. హలో, ఎస్ సంజయ్ స్పీకింగ్. హలో సంధ్య, నేనే మాట్లాడుతున్నాను. హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను. నేను రావడానికి 2 రోజులు ఆలస్యం అవుతుంది. ఇంకా 2 రోజులా? అబ్బా, ఏం చేస్తాం మరి, ఇక్కడికి వచ్చిన పనులు కాలేదు. పోతే ఒక ముఖ్యమైన విషయం, మా చెల్లాయి పెళ్లి కోసం డబ్బు తీసుకొచ్చి మన బెడ్రూమ్ లో బీరువా లేదు, దానిలో బ్రీఫ్ కేసులు పెట్టాను. తాతగారు వస్తే ఆయనకి. అలాగేనండి. డాడీ బాగున్నారా? హీస్ క్వైట్ ఆల్ రైట్. బాగున్నారు. ఉంటాను మరి. బాయ్ డార్లింగ్. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి ఫోను? బాంబే నుంచి. ఆయన రావడానికి ఆలస్యం అవుతుందట. అవసరమైతే డబ్బు తాతగారికి ఇమ్మన్నారు. ఎక్కడున్నా చెల్లెల ఆలోచనే. ఆవిడ పెళ్లి, కట్నాలు, కానుకలు ఇహ అంతే. వెంకట్రావు, పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ రాసుకోవాలి. నువ్వు వెళ్ళి ఆ పురోహితుడి గారిని వెంటనే తీసుకురా. అలాగే తాతయ్య, ఇప్పుడే తీసుకొస్తా. ఏమిటి తాతయ్య, అన్నయ్య ఇంకా రాలేదే? వచ్చేస్తాడమ్మా. ఏదో పెద్ద పని నెత్తిని పడకపోతే ఆగేవాడు కాదు.